మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దగ్గర ఒక్కసారిగా రైల్వే ట్రాక్ మీద ఒక యువతి కార్ డ్రైవ్ చేస్తూ ఏకంగా ఈ రైల్వే ట్రాక్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ట్రాక్ మీదకెళ్ళే నడపడం స్టార్ట్ చేసింది. పొద్దున అంటే ఉదయం 7 గంటల ప్రాంతంలో. మనకు తెలుసు వాకర్స్ కానీ లేకపోతే మిగతా పనుల కోసం తిరిగే వాళ్ళు కానీ ఒక్కసారిగా కార్ ఏకంగా ట్రాక్ మీదనే నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి అందరు ఆశ్చర్యపోయినరు. అసలు ఏమవుతుంది, ఏంది ఇది, అసలు ఎవరిల్లు అనేసి చాలామంది ఆ ట్రాక్ పైనకు వచ్చి ఫస్ట్ చూడడం స్టార్ట్ చేసిండ్రు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏదో జరగబోతోంది అని, ఏదో అవ్వబోతోంది అనుకున్నారు. కాబట్టి ఆ కార్ ఎట్లయితే ట్రాక్ మీద పరిగెడుతోందో అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కారు వెనకాల పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ట్రాక్ మీదకెళ్ళి వెళ్తుంది అని అంటే ఒకవేళ ట్రైన్ వస్తే ఏంది పరిస్థితి అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. ఇది శంకర్పల్లి వైపుగా ఆ కార్ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పక్క నుంచి అరుస్తున్నారు, ఏ ఆపు ఆపు అని అరుస్తున్నప్పటికీ కూడా అసలు ఏమాత్రం కూడా ఆగకుండా ఆ కార్ దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఏదో జరగబోతోంది అనుకున్నారు. కాబట్టే మిగతా వాళ్ళు ఒక సైడ్ నుంచి మిగతా ఎవరైతే ఈ కారు పరిగెత్తడం చూసారో వాళ్ళు మిగతా దిక్కు నుంచి వచ్చారు. ఇంకా కొంతమంది ఈ కారు ఎట్లయితే జర్నీ చేస్తుండ్రో వెనక నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో ఒక్కసారిగా ఒక ప్యానిక్ సిచ్యువేషనే అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ట్రైన్స్ అన్నీ కూడా మనకు తెలుసు మార్నింగ్ ట్రైన్స్ అన్నీ కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి. అట్లాంటి టైంలోనే ఒక కార్ ట్రాక్ మీదకి వెళ్ళడం, అట్లాగే ఆ కార్లో ఒక యువతి ఉంది, ఆ యువతి డ్రైవ్ చేస్తోంది అనేసి గ్రహించారు. కాబట్టే ఈమె మరి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికే ఈ ట్రాక్ మీదకి వెళ్తోందా అని వాళ్ళు ఊహించుకున్నారు. ఆ తర్వాత వెనక నుంచి పక్క నుంచి అందరూ వచ్చి ఆ కార్కి ఎదురుగా వెళ్ళి ఒక 10 మంది వెంటనే పోలీసులకు సమాచారం అటువైపు చేరవేసారు. అట్లాగే ఒక 10 మంది వచ్చి ఎట్టకేలకు ఆ కార్ని ఆపేసిండ్రు. ఆపేసిన తర్వాత కూడా ఆ యువతి కార్ నుంచి బయటకి రావట్లేదు. అండ్ ఆమె హిందీ లాంగ్వేజ్లో మాట్లాడుతోంది. నన్ను వదిలేయండి, ముజే చోడో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, నన్ను ఎట్లా పట్టుకుంటారు అని అంటూ కూడా గట్టిగా అరుస్తోంది. కానీ ఆమె మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆమెను ఫస్ట్ కింద కార్ డోర్ తీసి తర్వాత కింద కూర్చోబెట్టి ఆమెను పూర్తిగా కింది వైపుగా వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళేం పోలీస్ మ్యాన్ కాదు, ఏమీ కాదు. కానీ ఒక్కసారిగా కార్ ట్రాక్ మీదకి వెళ్ళడంతో ఏదో జరగబోతోంది, ఏదో అఘాయిత్యం చేసుకోవడానికే వెళ్తుందని అనుకున్నారు. కాబట్టే ఆమెను పూర్తిగా ఆపే ప్రయత్నం చేసిండ్రు, అట్లాగే ఆపేసిండ్రు. ఇది ఈరోజు మార్నింగ్ శంకర్పల్లి దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్. రైల్వే గేట్ ఉంటుంది కదా, ఆ రైల్వే గేట్ లోపల నుంచి ఆమె ఏకంగా ట్రాక్ మీదకి ఎంటర్ అయిపోయింది. ట్రాక్ మీదకి ఎంటర్ కాగానే అందరూ షాక్. ఆ తర్వాత ఆమెను వెంబడించిండ్రు, తర్వాత పట్టుకున్నారు. దెన్ నార్సింగి పోలీసులకు వీళ్ళే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండ్రు. పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని పూర్తిగా ఆమెను ఆపేటప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు, ఒక్కడే వచ్చిండు, అసలు ఏంది తెలీదు. ఆయన ఒక్కడొచ్చి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఆమెను పట్టుకునే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరూ కూడా అంటే ఏం సంబంధం లేని వాళ్ళు ఒక్కసారిగా ఆ యువతి ట్రైన్ ట్రాక్ మీదకి కార్ దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితిని, సిచ్యువేషన్ని గమనించి వాళ్ళందరూ కూడా స్వతహాగా వాళ్ళ ఓన్గా వచ్చి ఆమెను ఆపినరు. ఆ తర్వాత పోలీసులకు ఎట్టకేలకైతే అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఎవరైనా సరే అక్కడ సాధారణమైనటువంటి ప్రజలు కావచ్చు, మనమైనా సరే ఏమనుకుంటాం, ఎవరు కూడా ఊహించని ఉండరు ఒక ట్రాక్ మీదకి అలా కారు వెళ్తుంది అని. డెఫినెట్లీ ఆ యువతికి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉండిండొచ్చు, ఆమె ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికే ఆ ట్రాక్ మీదకి వెళ్ళిండొచ్చా అనేది ఇప్పుడు పోలీసులు ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకోటి హిందీలో మాట్లాడుతుంది కాబట్టి మరి ఆమె ఇక్కడకు సంబంధించిన వ్యక్తా లేకపోతే ఎక్కడైనా వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా ఉద్యోగమో ఇంకేదో దానికోసం వచ్చినటువంటి వ్యక్తి అనేసి అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఆ యువత మీద కేసు అయితే నమోదు చేశారు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు